ఎవరైతే ఈ వార్షికోత్సవాలకి ఇలాంటి వాటికి ప్రధానంగా వచ్చారో మరి ఏ ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు నాకు వాళ్ళు వచ్చేటప్పటికి స్క్రీన్ మీద వాళ్ళు కనిపిస్తారండి. బ్యాంకులోకి వచ్చేదిన పలకరిద్దామని మొక్క పుచ్చుకుంటాం ఇదంతా అబ్బా ఇది ఇలా కుదిరింది అని అలా మాస్టర్ వస్తే మాస్టర్ కనిపిస్తారు. అలా చూసుకుంటానికైనా ప్రతిసారి రావాలని ఏమైనా ప్రణాళిక చేసారేమో అన్న ఆలోచన. అది చాలా ఉత్తమం. మన కలెక్టర్ గారు కూడా వారికి బ్లడ్ బ్యాంకు దాని గురించి రక్తదాన విషయాలు చేసినందుకు కూడా చాలా సత్కరించినందుకు ప్రత్యేకంగా ఇందాక చెప్పలేకపోయాను. మరి CEO గారిని ముఖ్యంగా రెండు విషయాలు అయితే చెప్పగలుగుతానండి. అది మన సూచనగా తీసుకోవాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. మీరు మీ శాఖోపశాఖలుగా 300 శాఖలకి ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి తాపత్రయం చాలా సంతోషకరమైన విషయం అండి. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు స్టాఫ్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు అవతల వ్యక్తిని బాగా స్క్రీనింగ్ చేసి మీరు రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం, నా అనుభవం కూడానండి. ఎందుకంటే 70% బ్యాంక్ రికగ్నైజేషన్ కనుక ఉంటుంటే, రిప్యుటేషన్ కనుక ఉంటే, రిమైనింగ్ 30% కూడా ఆ సీట్లో ఉన్న వ్యక్తి వల్లే మన బ్యాంక్ అభివృద్ధి చెందుతుందండి. అది నా అనుభవపూర్వంగా చెప్తాను. కొంతమంది అలాగే నేను పోస్ట్ ఆఫీస్ అనుభవం చెప్తున్నాను. ఆ సీట్లో కనుక ఆ మాస్టర్ కనుక లేకపోతే వెనక్కి వెళ్ళిపోయే డిపాజిట్లు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఆ ఫేస్ వాల్యూని బట్టి మనకు కొంచెం బిజినెస్ రావడానికి అవకాశంగా ఉంటుంది అక్కడ. అలాగే మా మిత్రులు సీతారామయ్య గారు మా క్లాస్మేట్ అండి, కేజీఆర్ కాలేజీ నుంచి కూడా ఆయన అక్కడ సర్వీస్ వల్ల, తర్వాత మా మిత్రుడి వల్ల నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, సార్ మీరు డిపాజిట్ చేశారు, తర్వాత మీకు అందింది కదా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అనేటువంటి ఆ ఫాలో అప్ అన్నది మటుకి ఎక్కడా కూడా నేను చూడలేదు, ఏ బ్యాంకులను కూడా చూడలేదు. అదే కారణం అండి. ఎందుకంటే మామూలు పెద్ద వాటిలో కనుక వెళ్తే వెళ్ళినా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం సార్ కాదు, కానీ ఈ రకంగా ఇదే స్ట్రాటజీతో మెయింటైన్ చేసి ఈ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ, మా దగ్గర ఇంకా ఏ రూపాయి ఉన్నా కూడా ఈ బ్యాంకులో దాస్తానని చెప్పి సమాధానంగా చెప్పుకోండి. నేను 10 ఏళ్ళు వేసాను. 10 ఏళ్ళకి కూడా అక్కడ ఏమీ రెస్పాన్స్ లేదు. ఒక కస్టమర్కి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. పెద్ద బ్యాంకులే, పేర్లు చెప్పకూడదు. చాలా సఫర్ అయ్యాను. నాకు ఈ మధ్యకాలంలో ఈయన పరిచయం అయ్యి నాకు ఇందులో వేసానండి. మరి బాగా ఇంట్రెస్ట్ కూడా బాగుంది, రెస్పాన్స్ బాగుంది. మనకు వచ్చిన వెంటనే మనకి ఏదైనా చెప్పడం కానీ, ఏదైనా వాల్స్లు లేకపోతే మంచి ఇంట్రెస్ట్లు వచ్చడం పెట్టారండి, బాగానే ఉన్నాయి. మొన్న రీసెంట్గా మళ్ళీ శుక్రవారం నాడు సేవల శుక్రవారం వరలక్ష్మీ పాయింట్స్ కూడా ఇచ్చారండి. బాగుంది సర్వీస్, బాగుందండి బ్యాంక్ సర్వీసు. నేను అందులో జాయిన్ అయ్యానండి. అందుకనే 2-3 ఖాతాలు కూడా అవి తీసుకొచ్చేసి ఇందులో వేసాను.
మనవరాలకి మెడిసిన్ సీట్ అవుతుందో డ్రా చేయవలసి వచ్చింది. దాన్ని పెట్టాలి, బి కేటగిరీలో వచ్చింది మెడిసిన్ సీట్, విశాఖపట్నం జాయిన్ చేసింది. బట్ మళ్ళీ జనవరిలో నేను డిపాజిట్స్ వెళ్దామని అనుకున్నా. అసలు మీటింగ్ రావాలని లేదు, ఎందుకంటే అకౌంట్ ఉంది, డబ్బులు తీసేసాం, బాగుంటుంది, అనవసరం తీసాం అనుకుంటున్నాం.